పెండయ్య సార్ ఆలోచనలు ముందుకు తీసుకుపోవడము మేడం యొక్క ప్రత్యేకత. కమలీబాయి మేడం గారు ఆమె సహకారం కూడా ఉంది. అంటే చాలామంది భర్తలు ఏమన్నా చేస్తుంటే భార్యలు ఏదో అడ్డం చెప్తుంటారు, కానీ మేడం అలాంటిది కాదు. ఆ సార్ ప్రతినిధిగా మేడం సహకారానికి మా చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా స్టాఫ్ గర్ల్స్ ముందు షాల్వా వేసినాం కదండి, గర్ల్స్ స్టాఫు మరి మా పాఠశాల స్టాఫు మేడంకు షాల్వాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ క్లాప్స్ బేటా. పెండయ్య సార్లో సగభాగం మీ అందరికీ మనందరికీ ఇష్టమైన వ్యక్తి. వారు ఇక్కడికి లేకపోయినా మేడం గారు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బ్రదర్కు అందరికీ మన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రోగ్రాము ఇంత గ్రాండ్గా సక్సెస్ కావాలంటే దీనికి నాంది పతాక మా అమ్మ జ్ఞాపకార్థంతో యువతకు మెరుగైన భవిష్యత్తు కోసం నా వంతు ప్రయత్నమే ఈ కార్యక్రమం. మేము సైతం యువత కోసం ప్రీ మోటివేషన్ క్లాసెస్, ఇది ఒక ట్యాగ్ లైన్ అన్నట్టు. అంటే ఆయన జీవితంలో ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాడు. ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో ఉంటాయి అవకాశాలు, కానీ లక్షల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర, బిలియనియర్స్ కూడా ఉన్నారు. కానీ ఆయన ఒక ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా ఇంతకుముందు ముతాబా సార్ చెప్పినప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు, ఈ పిల్లల లోపల చైతన్యం తీసుకురావాలి. ఎప్పుడైతే పిల్లల లోపల చైతన్యం వస్తుందో రేపు భవిష్యత్తు చాలా బాగుంటుందనే ఉద్దేశంతో పెంటయ్య సార్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. అయితే ఆయన టార్గెట్ ఏంటంటే 5 లక్షల మంది. ఎన్ని లక్షల మంది? 5 లక్షల మందికి వాళ్ళని చైతన్యం చేయాలి. 5 లక్షల మంది 5 కోట్ల మంది అవుతారు. కాబట్టి వాళ్ళు చైతన్యం, ఈ ప్రోగ్రామ్ని కనీసం 100లో 10 మంది మారినా మనకు మెరుగైన సమాజం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పెంటయ్య సార్ గారికి ఒకసారి ప్రత్యేకంగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయండి. అంటే వారు ఒక బోలాశంకరులాగా నాకు అనిపించింది వారిని చూసేసరికి. సార్ ఏమైనా సార్ ప్రోగ్రాం చేద్దాం సార్, ఈరోజు వారు రాలేని పరిస్థితిలో ఉన్నా కూడా, క్యాన్సల్ అయ్యే పరిస్థితి ఉన్నా కూడా నేను రాకపోయినా సార్ ప్రోగ్రాం కండక్ట్ చేయండి అని చెప్పిండు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక ముఖ్యంగా మన సేవక్ కుమార్ సార్ గారు మా దోమ పాఠశాలనే 2004లో చదివిండు. నిజంగా వాళ్ళు చాలా ఒక ఇంటెలిజెంట్ గోల్ పెట్టుకొని వాళ్ళు వచ్చిండ్రు. అయితే నేను ఒకరోజు వీడియోలు షార్ట్స్ ఉంటాయి కదా, మీరు అవి చూస్తుంటే పిల్లలు బాగా ఏడుస్తున్నారు. ఏందబ్బా ఏడుస్తున్నారు ఇంతగానో పిల్లలు, గురుకుల స్కూల్లో ఏదో ఉన్నది, అది రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు బాగా అమ్మాయిలంతా ఏడుస్తున్నారు. ఏందబ్బా అని చూస్తే మేము సైతం అనే ప్రోగ్రాం ఉంది. అరే ఎవరు ఇంతగానం బాగా చేసిండ్రు, ఇంత ఇన్స్పిరేషన్ చేసిండ్రు, పిల్లలకు ఇన్స్పైర్ అయిపోయిన పిల్లలని నేను చూస్తే మేము సైతమైన ఫౌండేషన్ ఉంది. దానికి మన పెంటయ్య సార్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. దాంట్లో మన సేవక్ కుమార్ గారు మోటివేషన్ చేస్తున్నారని తెలిసి నిజంగా ఎవరి సేవక్ కుమార్ నెంబర్ తీసుకోవాలని నేను అనుకొని నేను కొత్తగా దోమ హై స్కూల్కు 6 నెలల కిందనే వచ్చినాక ఈ సేవక్ కుమార్ సార్ మన దోమలో ప్రోగ్రాం పెడదామంటే, లేదు సార్ మన ఊరైనే సార్ అని మా స్టాఫ్ చెప్పిండ్రు. అరే ఎట్లయినా ఈ ప్రోగ్రాం చేయాలని అనుకున్నాం, అది సక్సెస్ చేసిండ్రు. ఆ సక్సెస్లో భాగంగా మా పాఠశాల సిబ్బంది, వివిధ పాఠశాలల సిబ్బంది, మరి బొంపల్లి, మోత్కూరు, అయినాపూరు, మళ్ళా ఊటువల్లి, తాండ వీళ్ళందరూ వీడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనకు ఒక గోల్ ఉండాలి జీవితానికి దారం తగిన గాలిపటంలాగా ఉండొద్దు. మనం దీని సారాంశం అంతా అంతే. మనకు గోల్ ఉండాలి. ఆ గోల్ కావాలంటే ఏం చేయాలి? ముందు చదువుకోవాలి. చదువు ద్వారా సంస్కారం వస్తుంది. సంస్కారం ఉంటే మనకు సొసైటీలో గౌరవం ఉంటుంది. ఆ గౌరవం రావాలంటే ఇలాంటి మోటివేషన్ క్లాస్ మనం తప్పకుండా విని మనం మారాలి, సమాజాన్ని మార్చాలి. కాబట్టి ఒక పాట ఉంది, ఈ పాట చెప్పండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆవుతిచ్చాను. ఏ పాట, ఏ సినిమాలో ఉంది ఇది? నేను సైతం ప్రపంచాగ్నికి అని సినిమా పాట ఉంది. ఏ సినిమాది? ఠాగూర్. వెరీ గుడ్. ఎవరు వాడి క్లాస్ కొట్టడానికి? అంటే నేను సైతం ప్రపంచాగ్నికి అంటే సమాజంలో మనకంటూ ప్రత్యేకత ఉండాలి, సమాజంలో మనం సేవ చేయాలనే భావంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. పిల్లల లోపల క్షణికావేశానికి నిన్ననే షాద్నగర్లో ఒక సహస్ర స్కూల్ అని ఉంది. 10th క్లాస్ అబ్బాయి ఏదో హెడ్ మాస్టర్ ఏమన్నాడని బిల్డింగ్ నుంచి కిందికి దిగి చనిపోయాడు. అవసరం మాకు చనిపోవడం? అవి ఇటువంటి ప్రోగ్రాంలు ఉంటే వాడు చనిపోడు. ఇప్పుడే సార్ సేవక్ కుమార్ సార్ చెప్పిండు, ఎవడైతే చనిపోవాలనుకున్నాడో నాతోటి మాట్లాడండి, ½ అవర్ మాట్లాడితే వాడిని మారుస్తా అన్నాడు. ఇటువంటి ప్రోగ్రాము అటువంటి పిల్లలకు అవసరం.
కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకొని గొప్ప పేరు తెచ్చి మన పాఠశాలకు మీ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి ఒక సేవ చేస్తారనే ఉద్దేశంతో పెంటయ్య సార్ గారు ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిండ్రు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే శివకుమార్ గారికి కూడా ఈ ఫంక్షన్ హాల్కు మనకు ప్రొవైడ్ చేయడంలో సహకరించిన ఈ గ్రామ సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజిరెడ్డి గారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మోటివేషన్ కార్యక్రమాన్ని మన రేకంచెర్ల పెంటన్న గారు నిర్వహించడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఆయన కూడా నాకు చాలా ఒక 10 ఏళ్ళ నుంచి తెలుసు. ఇక్కడ దోమలో పెడతామన్నా అంటే మీ ఫంక్షన్ హాల్లో పెడదామంటే సరే పెట్టండి, మీ ఇష్టం ఏమని ఇవ్వండి అని చెప్పాను. అయితే ముఖ్యంగా ఇక్కడ మన కుమార్ గారు మీకు అన్ని విషయాలు చెప్పారు. విద్యలో మీరు ఎట్లా రాణించాలి, మీరు ఎలా పరీక్షలకు ప్రిపేర్ కావాలి, తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, ఉపాధ్యాయులను మీరు ఎలా గౌరవించాలి, సొసైటీలో మీరు ఒక చదివే కాకుండా సామాజిక బాధ్యతగా ఏమేమి చేయాలనే ఉద్దేశాలను కూడా మీకు క్షుణ్ణంగా ప్రొజెక్టర్ ద్వారా వివరించుడు. మీకు ముఖ్యంగా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే కష్టపడి చదువుకోవాలి. మీకు పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు, చదివించే ఉపాధ్యాయులు ఉన్నారు. కనుక మీరు సక్రమ మార్గంలో నడిచి మీ భవిష్యత్తుతో పాటు యువతను రానున్న భవిష్యత్తులో కూడా అందరికీ ఒక మార్గం చూపించాలనే ఉద్దేశం. ముఖ్యంగా మనకు మోటివేషన్ కార్యక్రమం ద్వారా పెంటన్న గారు ఈ కార్యక్రమం నిజంగా మనకి ఏరియాలో ఆయన డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఇట్లా నిర్వహించడం నిజంగా వల్ల ఆయనతో పాటు వాళ్ళ కుటుంబానికి కూడా ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఏది ఆలోచన లేకుండా ఆయన మనకు ఒక ప్రోగ్రాం చేయాలంటే దాదాపు 70-80 వేలు అవుతాయని కుమార్ చెప్తున్నాడు. కనుక మన ఫ్యాకల్టీ ట్రైనర్ కుమార్ కూడా మన ఏరియాలో ఉండడం మాకు గర్వకారణం. మాకు ఒక 3 ఏళ్ల కిందలే కాలేజీలో స్టార్టింగ్ అయినప్పుడు మేము అప్పుడు డబ్బులు ఇచ్చి కూడా పెట్టించినాం. ముఖ్యంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి పెంటన్న గారు ఒక 3 సంవత్సరాల నుంచి చాలా బాగా చేయిస్తున్నాడు. మేము సైతం అనే ఇన్స్టాగ్రామ్లో వస్తున్నదంటే అది ఎవరంటే పెంటన్న అనేది గుర్తుండిపోతుంది. ఆయనకు మనం నిజంగా ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలకు ఆయన సహాయపడేలా వారికి భగవంతుడు కల్పించాలని కోరుతున్నాం. మేము సైతం యువత కోసం ఇలాంటి చక్కటి ప్రోగ్రాంని ఏర్పాటు చేసిన పెంటయ్య సార్ గారు, వక్త శివకుమార్ గారు, ఇట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా మండల ఎంఈఓ వెంకట్ సార్, ఆంజనేయులు సార్ కాంప్లెక్స్ హెచ్ఎం, మిగతా పాఠశాలల జిహెచ్ఎంలు, ఉపాధ్యాయులు, మా విద్యార్థులందరికీ కూడా శుభ సాయంత్రం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ టైం వరకు కూడా ఓపిక కూర్చున్నారంటే మీ ఓపిక శక్తిని ఎవరు పెంచిండు? మనకు కుమార్ సార్ పెంచిండు తన యొక్క చాతుర్యంతో. కాబట్టి ఇక్కడ మేము సైతం యువత కోసం ఇప్పుడు మీరంతా కూడా దేని గురించి పరీక్షలకు సిద్ధమై 10వ తరగతి పరీక్షల లోపల మన వికారాబాద్ను అగ్రభాగంగా నిలబెట్టడం లోపల మీరు కూడా మేము సైతం విజయం కోసం అనేది అందరం కూడా మా విద్యార్థులందరూ కూడా ప్రతిజ్ఞ చేసి ఇచ్చటి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పెంటయ్య సార్ గారికి మనమంతా అందించాల్సింది ఏంది? వికారాబాద్ను అగ్రభాగాన ఫస్ట్ ప్లేస్లో నిలబెట్టాలి. మన స్టేట్లో ఎస్ఎస్సి ఫలితాల లోపల మొట్టమొదటి స్థానంలో వికారాబాద్ జిల్లాను అందరినూ నిలబెడతారని చెప్పి ఆశిస్తూ అప్పుడే పెంటయ్య సార్ గారు ఈ నిర్వహించిన కార్యక్రమాలన్నిటికీ కూడా ఒక కృతజ్ఞతగా ఏర్పాటు ఉంటుంది. పెంటయ్య సార్ గారు ఫ్యామిలీ ఇక్కడ ఇచ్చేసిండ్రు. వారికి పెంటయ్య సార్ గారికి మా ఈ దోమ మండల విద్యా విభాగం తరపున, విద్యార్థుల తరపున, మా ఉపాధ్యాయులందరి తరపున భగవంతుని కోరుకుంటాను. ఇంతింతై వతుడింతై అన్నట్టు పెంటయ్య సార్ గారు ఇంకా ఎదిగి ఇలాంటి విద్యా కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి సమాజం మెచ్చిన వ్యక్తిగా ఇంకా ఎదగాలని కోరుకుంటూ ముగిస్తుంది. మోటివేషన్ క్లాస్కు ఇచ్చేసినటువంటి ఆయా మండలంలోని వివిధ పాఠశాలల నుండి వచ్చినటువంటి విద్యార్థులు, తర్వాత ఉపాధ్యాయులు, మన గజిటెడ్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓ గారికి అందరికీ కూడా ఈ సమావేశం తరపున నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా చక్కని పెంటయ్య సార్ గారు స్వచ్ఛందంగా మోటివేషన్ క్లాస్ పెట్టడం అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎవరు కూడా ఈ రోజుల్లో పెట్టడానికి ముందుకు రారు. సారు గురించి కూడా చాలా వివిధ ప్రమాదాలలో ఉన్నప్పుడు కూడా సహాయం చేసినట్టే చాలా గొప్ప వ్యక్తులు. కాబట్టి ఇక్కడ ఈ మోటివేషన్ క్లాస్కు ఎవరైతే వచ్చిండ్రో చాలా అమ్మ నాన్న ప్రేమ గురించి విన్నారు. ఇక్కడ ప్రాక్టికల్గా మేము క్లాస్లో ఎన్నిసార్లు చెప్పినా కూడా కొద్దిగా పెడచెవిన పెట్టినప్పటికీ కూడా ఇలాంటి మోటివేషన్ క్లాసుల్లో
వాళ్ళు తప్పకుండా చెప్పినటువంటివి ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. చాలా చక్కని ప్రదర్శన ఇక్కడ చేయడం జరిగింది. నిజంగా మీరు కేవలము ఇక్కడ ప్రాక్టికల్గా భవిష్యత్తులో ఈనాటి బాలురే రేపటి పౌరులు కాబట్టి అలాంటి వాళ్ళు మీరు కాబట్టి తప్పకుండా ఇక్కడ చూపించినటువంటి సూచనలు కానివ్వండి తప్పకుండా మీ భవిష్యత్తులో ప్రాక్టికల్గా చూపించాలి, మళ్ళీ మర్చిపోకుండా ఉండాలి. అందుకనే క్లాస్ రూమ్లో ఎంత ఉపాధ్యాయుడు ఏం కోరుకుంటాడంటే మీ భవిష్యత్తే అని కోరుకుంటాడు. ఎంత కొట్టినా తిట్టినా మీరే అని కోరుకుంటాడు. అటువంటి భావన మీలో ఉండాలి. ఇంతకుముందు సార్ కూడా చెప్పారు ఏమంటే సార్ వస్తున్నాడు నమస్కారం చేయకుండా అరే ఎందుకు లేనటువంటి అక్కడ పోకడలు ఉన్నాయి. సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఎన్నో వస్తుంటాయి. కాబట్టి అది కాకుండా మనం ప్రాక్టికల్గా సమాజ శ్రేయస్సు కొరకు మనం పాటుపడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మిత్రులారా, నిజంగా పెంటయ్య సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. పెంటయ్య సార్ ఎక్కడున్నా వారి యొక్క కుటుంబం ఆరోగ్యాలతో ఉండాలని నేను మనసారా దేవుని కోరుకుంటున్నా. సారు ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నాడో రాణించాలని కూడా నేను కోరుకుంటున్నా. మన చేయితో ఉండాలన్నటువంటి కోరుకుంటున్నా. కాబట్టి విద్యార్థులారా అందరూ కూడా ఏది సాధించాలన్నా క్రమశిక్షణతోటే సాధిస్తాము. అది కూడా చదువు ద్వారానే సాధిస్తాము. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాలి. సార్ చెప్పాడు ఒక గోల్ లేకుండా ఈ చదువు నిరర్థకం. కాబట్టి లక్ష్యం ఏర్పరచుకోవాలి. తప్పకుండా ఆ లక్ష్యం కొరకు నిరంతరంగా మనం ప్రయాసపడితే ఖచ్చితంగా మనం గోల్ రీచ్ అవుతాం. కాబట్టి విద్యార్థులారా ఈనాటి బాలురే రేపాటి పౌరులు, మీరు చిన్నపిల్లలు గారు కాబట్టి మీరు ఆలోచించవలసిన విషయం ఉంది. కాబట్టి అందరూ మంచి ఆలోచన క్రమశిక్షణ కలిగి ఉండాలని మీరు అందరూ కూడా 10th క్లాస్లో అందరూ పాస్ కావాలని కోరుకుంటూ అందరికీ నా బ్లెస్సింగ్ తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈనాడు ఇంతమంది వందల మంది విద్యార్థుల కోసం వాళ్ళలో మార్పు కోసం ఇంత చక్కటి ప్రోగ్రాము అరేంజ్ చేసినటువంటి పెంటయ్య గారు వాళ్ళ ఫ్యామిలీకి మరి సార్ గురించి మాకు ఇంతకుముందే పరిచయం. సార్ ఒకసారి కొందూరులో చేశారు. మీరు కొందూరులో నేను అక్కడ ఇప్పుడు జిహెచ్ఎం కానీ అప్పుడు మ్యాథ్స్ టీచర్ను ఉన్నా. అయితే సార్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయి ఏడుస్తూనే ఉంది. ఏమైందమ్మా అంటే చెప్తలేదు. 15 నిమిషాల తర్వాత అడిగిన తర్వాత ఆ అమ్మాయి ఒక మాట అన్నది, సార్ నేను మా అమ్మను ఎట్లా మాట్లాడుతుంటే సార్ చెప్తుంటే నేను ఎంత తప్పు చేసినో అర్థమైంది. ఇప్పటి నుంచి నేను అట్లా మాట్లాడానని చెప్పేసి ఆ అమ్మాయి అంటే మీరు ఒక గంట 2-3 గంటలలో వాళ్ళ మనసుకు హత్తుకుపోయేలాగా చెప్పడం హ్యాట్సాప్ సార్ నిజంగా చాలా బాగుంది. అయితే పిల్లలందరూ చెప్తున్నా ఇక్కడ మనము టెక్నాలజీ పెరుగుతుంది. 4Gలోంచి 5G 6G పోయినాం. కానీ సార్ చెప్పినటువంటి విషయాలు చూడండి. మాతాజీని మరవద్దని చెప్పాడు, పితాజీని మరవద్దని చెప్పాడు, గురూజీని మరవద్దని చెప్పాడు. కాబట్టి ఎన్ని జీలు వచ్చినా మనకు గురూజీ మాతాజీ పితాజీ వీళ్ళందరూ కూడా అగ్రభాగాలు ఉండాలని చెప్పేసి కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని మనసు పూర్తిగా విని ఇప్పటికాడికి స్పందించడమే కాకుండా ఎల్లప్పుడూ కూడా కొన్ని విలువలు ఏర్పాటు చేసుకొని అంతేకాకుండా 10th క్లాస్ పిల్లలు రేపు ఎగ్జామ్ పోయే ముందు తమ భవిష్యత్తు కోసం చక్కని ప్రణాళిక ఏర్పాటు చేసుకొని మీరు మంచిగా సాధించినప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము చాలా చక్కగా నెరవేరుతుందని చెప్తూ ఈ కార్యక్రమానికి నిర్వహించినటువంటి మన ఆంజనేయులు సార్ జిహెచ్ఎం దోమ గారు మరి సహకరించినటువంటి ఎంఈఓ గారు మరి నాతోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు చెప్తూ పెంటన్న గారికి మరొకసారి అందరూ కూడా ఒకసారి క్లాస్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేము సైతం యువత కోసం అనే ప్రోగ్రాంలో మోటివేషన్ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా తీసుకున్నాము. మొదటగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ పాఠశాల హెచ్ఎంస్ గారికి, మా ఉపాధ్యాయ సిబ్బందికి, ఉపాధ్యాయ మిత్రులకు, విద్యార్థులకు సాయంకాల నమస్కారాలు. చాలా చక్కని ప్రోగ్రాం ఇక్కడ మనం జరుపుకున్నాము. ఈ కార్యక్రమ నిర్వహణకు ముఖ్య భూమిక పోషించిన శ్రీ పెంటయ్య సార్ గారు ఎంతైనా అభినందనీయులంచిపోవచ్చు. వారు ఏ లాభాపేక్ష లేకుండా కూడా ఇలాంటి చక్కని మోటివేషన్ కార్యక్రమాన్ని వారు మనకు అందించినారు. కాబట్టి వారు ఎంతైనా అభినందనీయులని చెప్పక తప్పదు. ఇక్కడ ప్రోగ్రాంలో కుమార్ సార్, సేవక్ కుమార్ గారు ఎన్ని విషయాలు చెప్పారు, వాటిని మళ్ళీ రిపీట్ చేయడము తగదేమో, కానీ ఎన్నెన్ని విలువైన విషయాలు మనకు అందించారు. తరగతి గదిలో ఎన్నో విషయాలు, ఎన్నో అనుభవాలను మనం చూస్తున్నాము.
అవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు గుర్తించి పిల్లలకు మరోసారి గుర్తు చేస్తారు. తరగతిలో మనం ఏం చెప్పినా వినకట్టుగా మరీ యాక్షన్తో కాళ్ళు ఇట్లా చెప్పి చేతులు ఇలా చేసి ఎలా మైండ్ డైవర్ట్ అవుతుందో వారు చక్కగా గ్రహించి వాళ్ళు లెక్చరర్ కాబట్టి అన్నీ తెలుసు. వాళ్ళు ఆ పిల్లలు ఎలా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే పాడు చేసుకుంటారు అనే విషయాన్ని వీళ్ళు చక్కగా గుర్తించి చెప్పారు. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకొని తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశాలను చక్కగా వింటారని ఈ ప్రోగ్రాం ద్వారా నేను అభిలషిస్తున్నాను. ఇక తల్లి తండ్రి గురువు గురించి ఎంత బాగా చెప్పారబ్బా. అయినాపూర్లో రాఘవేంద్రరావు గారు అనే సర్పంచ్ గారు ఉండేరు. వారు ప్రతి ప్రోగ్రాం మేము ఇన్వైట్ చేసిన వెంటనే వారు వచ్చేసి మొదటగా అమ్మా నాన్నకు వాళ్ళ పాదాలకు నమస్కారం అని చెప్పేవారు. మీరు ప్రతిరోజు అమ్మా నాన్నల పాదాలకు నమస్కారం చెప్పండి అని చెప్పేవారు. ఇక్కడ కూడా నాకు ఆ సార్ గారు కూడా ఈరోజు మళ్ళీ జ్ఞాపకం వచ్చారు. సార్ ఎన్ని విధాలుగా తల్లిదండ్రి మాట వేదమని, తల్లిదండ్రి మన గురించి ఎన్నో అయప్రయాసాలకు లోనవుతున్నారని, వాళ్ళ ప్రేమ వాళ్ళ పెట్టుబడి అంతా మనమే అని అదే విషయాలు మనం గమనించి మనం మంచి బతకాలి, భవిష్యత్తులో మనం బతికి వాళ్లకు మంచి పేరు తేవాలని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళు చక్కగా బోధించారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఓకే, పెంటయ్య సార్ వాళ్ళ కొడుకు కూతురుపేట ఇద్దరు కలిసి మీకు ఏదో చెప్పాలనుకుంటారు. ఒక చిన్న మాట ఒక్కటే నిమిషంలో మాట్లాడతారు. ఓకే, మాట్లాడండి. కుమార్ సార్కి థ్యాంక్ యూ. మేము అమ్మా నాన్న గురించి నేర్చుకున్నాం కాబట్టి కుమార్ సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. నా పేరు శ్రేయాన్, నేను 1వ క్లాస్లో చదువుతున్నాను. కుమార్ సార్ గారికి థ్యాంక్ యూ. ఈరోజు మేము సార్ గురించి అమ్మ నాన్న విలువ గురించి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ సార్. అరే బాస్, నేను నా క్లాస్లో యాక్చువల్గా 5వ తరగతి నుంచి కిందికున్న పిల్లల్ని అలో చేయను, వద్దురా నాయనాలు. అరే బుల్లెట్ల లాక్కున్నారు, వీళ్ళే థ్యాంక్ యూ చెప్తున్నారు. మా క్లాస్ అర్థమైందంటే మీరు ఇంకెంత చేంజ్ అవ్వాలి బాస్. ఎస్ సార్, అంత చిన్న పిల్లలకే క్లాస్ మైండ్లోకి పోయి వాళ్ళు థ్యాంక్ యూ చెప్తున్నారు. మేము ఓకే అమ్మ నాన్నతో బాగుంటామంటారంటే మీరు ఇంకా అద్భుతంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా